పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని హైకోర్టు స్పష్టం చేసింది. కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని గుంటూరు జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ ఆనంద్ 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలువురిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు గుంటూరు కోర్టులో విచారణలో ఉండగా కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదుదారుడు 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నాడని, క్రైస్తవంలోకి మారిన వ్యక్తిని ఎస్సీ ఎస్టీ చట్టం కింద వర్తించబోమని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు న్యాయవాది. ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్ ధృవపత్రం ఇచ్చాడని పాస్టర్ ఆనంద్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరు. నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తీర్పిచ్చింది. అంటే క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీ వ్యక్తికి ఆ హోదా రక్షణలు వర్తించవని కోర్టు తేల్చి చెప్పింది.